మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం అండి. చిత్తూరు జిల్లాలో గుర్రంకొండ తర్వాత మదనపల్లిలో ఆకలిని తీర్చడానికి హెల్పింగ్ మైండ్స్ తరఫున ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక ఫుడ్ బ్యాంక్ లాగా ఇక్కడ వేడివేడిగా ఫుడ్ని తయారు చేసి ఇక్కడ తీసుకొచ్చి సేమ్ మంచి క్వాలిటీతో ఆ ఫుడ్ని ఎవరైనా తీసుకోవచ్చు అనమాట. అంటే అడిగే పరిస్థితులు ఇవన్నీ నింపేసిన తర్వాత ప్రతి చోట అంటే గుర్రంకొండ మదనపల్లి బస్ స్టాండ్లో హెల్పింగ్ మైండ్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి నేను ఈరోజు వచ్చాను. ఇలా టీమ్ మెంబర్ కృషి ఇది. అంటే హెల్పింగ్ మైండ్స్ టీము ప్రత్యేకంగా అబు అమీన్ వాళ్ళ టీమ్ మెంబర్స్ ఇంత అంటే 12 yearsగా ఈ కృషిని చేస్తున్నారు. అంటే ప్యాసింజర్స్ ఎవరు వచ్చినా వాళ్ళకి ఫుడ్, వాళ్ళకి కావాల్సిన నీళ్లు అవన్నీ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ సౌకర్యాన్ని ఎవరైతే నీడీ పీపుల్కి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందనేసి నేను కోరుకుంటున్నాను. అలాగే దీన్ని 12 yearsగా విజయవంతం చేసిన ఈ హెల్పింగ్ మైండ్స్ చైర్మన్కి అబు అమీన్కి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులందరికీ 12వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మిత్రులారా, మన ఊరికి అతిథిగా రప్పించినటువంటి హెల్పింగ్ మైండ్స్ కి అతిథిగా విచ్చేసిన అన్న చంద్రగిరి షఫీ అన్నకి ప్రత్యేకంగా భోజన సేన తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తనతో పాటు ఊరి పేరును కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి, ఊరి పేరును కూడా గొప్పగా చూపిస్తున్నటువంటి చంద్రగిరి షఫీ అన్నకి నిజంగా మరొకసారి ధన్యవాదాలు. ఎందుకంటే తనతో పాటు తన ఊరిని కూడా తీసుకెళ్లాడు. తన ఇంటి పేర్లు తీసుకెళ్ళాల, తన ఊరి గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే రకంగా తన నటన విశ్వరూపం ద్వారా తన ఊరి గౌరవాన్ని పెంచారు. అలాంటి ఊరి గౌరవాన్ని పెంచే వ్యక్తులు చాలా అరుదు. అలాంటి అరుదైన వ్యక్తులు మన మధ్య ఉండడం మన అదృష్టం, మనం గౌరవించుకోవడం మన భాగ్యంగా భావించాల్సిన అవసరం ఉంది. ఇంకా హెల్పింగ్ మైండ్స్ గురించి చెప్పడం అంటే, ఇందాక కిరణ్ అంతకుముందు ఇంకో తమ్ముడు మాట్లాడాడు. ఒకరికి అవకాశం ఇద్దామంటే మొత్తం మనోడే అబునే మొత్తం పేజీలు చదివేసినాడు. ఏదేమైనా హెల్పింగ్ మైండ్స్ సేవ చేయాలనే ఆలోచననే ఒక సంస్థ పేరుగా పెట్టుకొని నిజంగానే భారతదేశంలో కని వినిగని ఎరుగని స్థాయిలో సేవలు అందించినటువంటి సంస్థకు అన్న రావడం అనేది చాలా మంచి పరిణామంగా మేము భావిస్తున్నాము. మదనపల్లి ఎప్పుడు కూడా మీకు స్వాగతం పలుకుతుంది. అన్నని హెల్పింగ్ మైండ్స్ వారికి చిన్న విజ్ఞప్తి ఏమంటే, షఫీ అన్నని ఈ నేల చాలా పవిత్రమైన నేల అన్న మా ఊరు మదనపల్లి. ఇది జాతీయ గీతం జనగణ పుట్టినటువంటి జన్మస్థలం. ఆ జన్మస్థలాన్ని మా హెల్పింగ్ మైండ్స్ సభ్యులు మీకు అందరికీ చూపించి అటువైపు సందర్శించి ఆ యొక్క మదనపల్లి యొక్క ఖ్యాతిని మీ ద్వారా కూడా బయట ప్రపంచానికి తెలియజేయడానికి మీరు కూడా ఆ స్థలాన్ని సందర్శించాలని చెప్పేసి సవినయంగా కోరుతున్నాం. గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు, పెద్దలు, సినీ నటులు, గౌరవ డాక్టర్ చిరంజీవి గారు కూడా, మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఆ స్థలాన్ని సందర్శించేసి వెళ్ళారు. దయచేసి అన్నను కూడా మనం తీసుకెళ్లి మన ఊరి యొక్క గొప్పతనాన్ని అన్నగారికి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి హెల్పింగ్ మైండ్ సంస్థ చాలా సేవలు, చాలా రకాలుగా ఎన్ని సేవలు ఎన్ని రూపాల్లో అన్ని అందించేసినటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అది హెల్పింగ్ మైండ్ సంస్థే. కేవలం కరోనానే మాట్లాడుతున్నారు. కరోనాలో ప్రాణాలకు తెగించి కనీసం కుటుంబ సభ్యుల శవాలను తాకలేని పరిస్థితి ఉన్నప్పుడు వీరు వెళ్ళి ఆ శవాలు వాళ్ళ కుటుంబ సభ్యుల శవాలు, ఆ బాడీలు వాళ్ళ కుటుంబ సభ్యుల బాడీలుగా తీసుకొని ఏదో డ్రెస్సు వేసుకొని అసలు ఏదన్నా కరోనా సోకితే చచ్చిపోతామన్న భయము దిగులు ఏమీ లేకుండా వాళ్ళ ఇళ్ళలో ఏమంటున్నారో కూడా వాళ్ళ సభ్యులకు ఏమీ తెలియకుండా నిజంగానే చాలా నిస్వార్థంతో సేవలు అందించారు. వాళ్ళందరికీ కూడా లాల్ సలాం హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాము నిజంగా మన హెల్పింగ్ మైండ్స్.
వీళ్ళలో ఉన్నటువంటి నచ్చిన విషయం ఒకటి చెప్పాలి. ప్రతి ఒక్క సంస్థలో పనిచేసే ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కానీ ఇళ్లలో పనిచేసే వాళ్ళు కానీ తెలుసుకోవాల్సింది ఒక నీతి ఉంది. అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఆ నీతిని గ్రహించాలి. ఈ టీంలో హెల్పింగ్ మైండ్స్ టీంలో పనిచేసే సభ్యులు వాళ్ళ ఫేసులు కూడా నాకు కరెక్ట్ గా తెలియదు. ఏ రోజు ఫోటోల కోసము పేర్ల కోసము వాళ్ళు ఎప్పుడు కూడా ముందరకు వచ్చింది నేను చూడాల. పేరు వినిపిస్తాము, పేరు వినిపిస్తుంది, లేకుంటే బ్యానర్ హెల్పింగ్ మైండ్స్ బ్యానర్ కనపడుతుంది తప్ప అంత నిస్వార్థంగా. అంటే సంస్థ పేరు వినపడితే చాలు మా పేరు వినపడినట్టే, సంస్థ కనపడితే చాలు మేము కనపడినట్టే సంస్థని హైలైట్ చేస్తూ వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమాలు ఇంత దిగ్విజయంగా చేయడం అంటే నిజంగా ఈ సంస్థలో 13 మంది కుటుంబ సభ్యులు చనిపోయారంటే నిజంగానే ఆశ్చర్యము, బాధ కలుగుతుంది. ఆ 13 మంది కుటుంబ సభ్యులు వాళ్ళ పుట్టినరోజు అప్పుడు లేకుంటే వాళ్ళు చనిపోయినప్పుడు చూసింటేనే తప్ప మళ్ళీ ఏ రోజు కూడా సోషల్ మీడియాలో వారి యొక్క ఫోటోలు నేను చూడలేదు. నిజంగానే ఇంత కమిట్మెంట్ ఉన్నటువంటి ఒక నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి టీం అబు వెనకాల ఉండడము, అబు చేసుకున్న అదృష్టము, అది హెల్పింగ్ మైండ్స్ కు ఒక ఆయుధంగా బలంగా టీం వర్క్ అనేది పనిచేస్తుంది. కాబట్టి ఆ టీం వర్క్ ని ఎప్పుడు కూడా మిస్ కావద్దు. ఆ టీం వర్క్ కోసం బహుజన సేన ఎప్పుడు కూడా నీ కండదండలు చేదోడు వాదోడుగా ఉంటారని సవినయంగా తెలియజేస్తూ అందరికీ జై భీమ్, జై భారత్. 12వ వార్షికోత్సవ సభకు ఇచ్చేసిన మదనపల్లి ప్రియమైన సభ్యుల ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్కి, హెల్పింగ్ మైండ్స్ కార్యకర్తలకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, అలాగే పాత్రికేయ మిత్రులకు, ముల్బాగల్ నుంచి వచ్చిన జయసింహకి, అలాగే మహబూబ్ బాషా గారి మిత్రులకు ప్రత్యేకంగా అందరికీ పేరు పేరున 12వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. నేను స్టేజ్ ఎక్కిన తర్వాత ఇక్కడ మీ సేవా కార్యక్రమాలు హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా చేసిన సేవా కార్యక్రమాలు అన్ని విన్న తర్వాత నాకు ఒక విషయం చెప్పాలంటే, పెద్ద ఇంకా సేవలో ఏమి మిగల్చలేనని మీకు సేవా కార్యక్రమాలు చేసేసారు. ఇక్కడ చూస్తున్న సేవా కార్యక్రమాల యొక్క పట్టిని మనం గమనిస్తే అసలు వీళ్ళు చేసింది ఇది వేరే వాళ్ళు సేవ చేయాలన్న ఉద్దేశానికి ఒక ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. అలాగే ఇంకేమన్నా చెయ్యాలన్నా కూడా వెతుక్కోవాలి, ఇంకేమున్నా ఇందులో, ఇంకేమన్నా ఉన్నాయా, ఇంకేమన్నా మనం చెయ్యొచ్చా అంటే ఏమీ లేదు. ప్రతి అంటే సమాజానికి ఉపయోగపడే ప్రతి అంశము, అంటే మనం కొన్ని విషయాల్ని డబ్బు పెట్టి కొనొచ్చు, కొన్ని విషయాల్ని మనం నిర్మించవచ్చు, కొన్ని విషయాల్ని మనం కొనొచ్చు. కానీ ఏవైతే మనం కొనలేమో, ఏవైతే మనం సంపాదించలేమో అవి హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా వాళ్ళ కార్యకర్తలు, సభ్యులు, అబు అమీన్ స్పెషలీ అబు అమీన్కి ఇలాంటి ఆలోచన రావడం నాకు నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది, ఇన్స్పైరింగ్గా ఉంది. ప్రత్యేకంగా నీకు అభినందనలు. నిన్న వస్తున్నప్పుడు అంటే ఈ ప్రోగ్రామ్ ఇలా హెల్పింగ్ మైండ్స్ స్టార్ట్ కావడానికి ఏంటి కారణము, ఎక్కడ మొదలైంది, ఎందుకు ఇంత అంటే సాధారణంగా ఆ ఏజ్ కుర్రాళ్ళు ఆ ఏజ్లో సేవా కార్యక్రమం ఏదన్నా సేవ చేద్దామనే ఉద్దేశాలు కూడా ఉండవు. అలాంటివి నీకు అలాంటి ఆలోచన ఎలా వచ్చింది అని అడిగినప్పుడు ఆయన అబు నాకు చెప్పిన విషయం వింటే చాలా ఆశ్చర్యం వేసింది. తన ఐడెంటిటీ కార్డ్ మీద బ్లడ్ గ్రూప్ డీటెయిల్ ఉంది, అంటే స్టూడెంట్ ఐడెంటిటీ కార్డ్తో పాటు బ్లడ్ గ్రూప్ డీటెయిల్ ఉంటే అతను ఏదో ఒక వర్క్ మీద హాస్పిటల్కి వెళితే అక్కడ తనకు తెలిసిన వ్యక్తి తన ఐడెంటిటీ కార్డ్ చూసి మళ్ళీ ఒక సందర్భంలో తన్ని నువ్వు వస్తావా పనుంది అనేసి పిలిచి, సో నీ బ్లడ్ గ్రూప్ నీ ఐడెంటిటీ కార్డ్ మీద చూశాను, చాలా అవసరం ఉంది, చాలా ఒక 4-5 డేస్గా ఆ బ్లడ్ గ్రూప్ కోసం వెతుకుతున్నారు, ఎవరు దొరకట్లేదు, కానీ నీ ఐడెంటిటీ కార్డ్ మీద చూసిన బ్లడ్ గ్రూప్ నాకు గుర్తుంది, నువ్వు ఇస్తే చాలా బాగుంటుందంటే అతను
అతను చెప్పిన మాటలు నాకు చాలా 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 ఆశ్చర్యమే. నా దగ్గర నువ్వు డబ్బులు అడగట్లేదు, నీకేమన్నా కావాలంటే అడగట్లేదు, ఏమీ అడగట్లేదు, నువ్వు బ్లడ్ కదా నా దగ్గర తీసుకోవాలంట. సో అలా అక్కడ బ్లడ్ ఇచ్చేసాక తను ఎవరికి ఇస్తున్నాడో కూడా కలవలేదు. తను వచ్చేస్తూ ఉంటే ఒక ఆవిడ జ్యూస్ బాటిల్ తీసుకొచ్చి తన కాళ్ళ మీద పడిపోయిన విషయం నాకు చెప్తే నాకు ఇప్పుడు కూడా రోమాన్ని ఇక్కడ కళ్ళలో అలా ఎంతమంది ఎన్ని సందర్భాల్లో ఎంతమందికి ఎన్ని అవసరాలు ఉంటాయో అవన్నీ ఒక్కొక్కటిగా తను ఒక్కొక్క మెట్టుగా ఎక్కుతూ ప్రతి అంటే ఏమంటున్నానంటే దీన్ని వివరంగా మనం చెప్పలేము. తను చేసిన సేవా కార్యక్రమాలు వివరంగా చెప్పలేము. ఇంకో ముఖ్యమైన మాట ఏంటంటే తను ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నప్పుడు ఎప్పుడు కానీ నేను చేశాను నేను అనే మాటే లేదు ఆయన దగ్గర. మా టీం, నేను ఈరోజు ఇలా ఉన్నానంటే మా టీం మెంబర్స్, నాకు హెల్ప్ చేసిన చాలా మంది మిత్రులు అదే అన్నాడు. కానీ నేనే చేశాను నేను అనే మాటే లేదు. తను మాట్లాడుతున్నప్పుడు ఒక గొప్ప విషయం చెప్పాడు. నేను నుంచి మొదలైనది మనం వరకు వచ్చింది. ఇంత గొప్ప హెల్పింగ్ మైండ్స్ ద్వారా సేవ చేస్తూ వాళ్ళ జీవితాలని అలా వాళ్ళ జీవితంలో ఎన్నో కార్యక్రమాలని చేస్తూ మన మధ్యలో లేకపోతే మనకు చాలా విచారకరంగా ఉంటుంది. అలాగే కొంతకాలం తర్వాత అలాంటి ఫొటోస్లో నేను కూడా ఉంటాను. అంటే దీన్ని మనం గమనించాలి, అంటే ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. ఎందుకు మనం ఈ సేవ అనేది అవసరము అనేది కూడా మనల్ని మనం ఒక ప్రశ్న చేసుకోవాలి. సో ఇలా చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటే నాకు అంటే మీరు చేసిన సేవా కార్యక్రమాల గురించి ఎంత మాట్లాడినా తక్కువే. కానీ ఈ సందర్భంగా మళ్ళీ అబు అమీన్, పీజే, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అమ్మ నాన్న, ఆ టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి సభ్యునికి పేరు పేరున వాళ్ళు కూడా గొప్ప వాళ్ళే. అబుకి అలాంటి ఆలోచన రావడమే గొప్ప విషయం. ప్రత్యేకంగా వాళ్ళ అమ్మా నాన్నకి, వాళ్ళ వైఫ్కి, వాళ్ళ పిల్లలకి, అలాగే హెల్పింగ్ మైండ్స్ కార్యకర్తల, హెల్పింగ్ మైండ్స్ సభ్యుల వాళ్ళ కుటుంబాలకి, అందరికీ, మిత్రులకి నేను పేరు పేరున అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటూ 12 సంవత్సరాల వార్షికోత్సవానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు. జై హింద్. చాలా సంతోషంగా ఉంది నిజంగా. హెల్పింగ్ మైండ్స్ 12వ వార్షికోత్సవానికి షఫీ అన్న వస్తానంటే చాలా ఆనందం వేసింది నాకు. ఇంకా హెల్పింగ్ మైండ్ గురించి చెప్పాలంటే నిజంగా ఒక రోజు చాలు. ఎందుకంటే కరోనా విపత్కర పరిస్థితుల్లో కళ్ళారా చూసిన వ్యక్తిని నేను. కరోనా ఫస్ట్ వేవ్ లో కనీసం కుటుంబ సభ్యులు సైతం ఎవరన్నా ఇంట్లో కుటుంబ సభ్యులు చనిపోతే దగ్గర రాని పరిస్థితుల్లో అప్పును చూసి నేను కూడా అప్పు చేస్తా ఉన్నాడు. ఈ విధంగా అసలు ఇంట్లో నుంచి బయట వస్తే మళ్ళీ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా పట్టించుకునే పరిస్థితులు ఉన్నప్పుడు అప్పు చేస్తున్న సేవలు చూసి మేము కూడా ఒక 8 మంది సభ్యులయ్యి ఆయన ఆదర్శంగా తీసుకొని అంత్యక్రియలు చేయడం అంటే మీరు అర్థం చేసుకోండి హెల్పింగ్ మైండ్ చేసిన సేవలు ఏ విధంగా ఉన్నాయో. అదే విధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పేదలకు, అనాథలకు అన్నదాన కార్యక్రమాలతో పాటు వాళ్ళు చేసిన సేవలు నిజంగా మాటల్లో చెప్పలేము. హెల్పింగ్ మైండ్ సభ్యులు అందరికీ కుల మతాల అతీతంగా వాళ్ళు చేసిన సేవలు అమోఘం, అద్భుతం. జీవితంలో వీళ్ళు ఆనందంగా, సంతోషంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రంలో, దేశంలో అందరి మన్ననలు పొందాలని, వాళ్ళు ఆనందంగా, సంతోషంగా కుటుంబ సభ్యులతో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని, ఇటువంటి వార్షికాలు 100 చేసుకొని వాళ్ళు సుఖంగా ఉండాలని, వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నన్ను పిలిచినందుకు హెల్పింగ్ మైండ్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి షఫీ కూడా రావడం నిజంగా చాలా బాగుంది. ఈ 11 వార్షిక సందర్భమేమో 12వది చాలా ఆనందంగా, సంతోషంగా జరుపుకుంటారు. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను.